ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విడతల వారీగా విచారిస్తోంది. ఇప్పటికే 3 దఫాలుగా విచారించిన అధికారులు 4వసారి సైతం సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు, ఐఏఎస్లు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా ఉంచడానికి గల కారణాలపై ప్రభాకర్ రావును సిట్ మరోసారి ప్రశ్నించింది. మాజీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ లిఖిత వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు బృందం నిఘా పెట్టిన వ్యక్తులు మావోయిస్టులకు సహకరించారనేలా ఏమైనా ఆధారాలున్నాయా? రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో నేతలు, జర్నలిస్టులు కూడబలుక్కుని మావోయిస్టులకు సహకరించారని ఎలా భావించారు వంటి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఒకవేళ మావోయిస్టులకు సహకరించడం నిజమైతే అందుకు సంబంధించి శాంతి భద్రతల ఠాణాల్లో కేసులెందుకు నమోదు కాలేదని విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభాకర్ రావు నిరాకరించినట్టు సమాచారం. ఆయన ఇదే తరహాలో సమాధానాలు దాటవేస్తే దర్యాప్తునకు సహకరించట్లేదని సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్లే యోచనను అధికారులు పరిశీలిస్తున్నారు. సిట్టు విచారణ క్రమంలో ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించిన అంశాలపైన ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ప్రభాకర్ రావు తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం ఆయనను సిట్ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.